సో, అయితే మారుతి గారు ప్రభాస్ గారిని ఎలా యూజ్ చేశారు? బ్రో ఒక స్టైలిష్ అవతారం ఎట్లుందంటే మనము అప్పటి నుంచి కల్కిలో వేరేది చూసాం, మాస్ ఎలిమెంట్ చూసాం, డివోషనల్గా చూసాం. కానీ ఒక డార్లింగ్ తర్వాత, ఒక మిర్చి తర్వాత ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ని మించింది రాజాసాబ్. ఎందుకంటే ఆ స్టైలిష్ లుక్ అయినా కానీ, మనకి వచ్చిన మనిషికి ఉంచిన కామెడీ టైమింగ్ అయినా కానీ, అప్పట్లో బుజ్జిగాళ్ళు చూసాం మనం. ఇప్పుడు రాజాసాబ్లో అదే టైమింగు. కొన్ని కొన్ని సీన్స్లో వస్తాయి బ్రో. ఫస్ట్ హాఫ్ మొత్తం కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తాయి ప్రభాస్వి. చూస్తే లిటరల్లీ కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంత మంచి యాక్టింగు మారుతి బయటికి తెప్పించాడు. ఇప్పుడు సంక్రాంతికి స్టార్ట్ చేసేది మేమే, డిసెంబర్ ఎండింగ్లో స్పిరిట్తో ఎండ్ చేసేది మేమే. మొత్తం ఇది రెబల్ నామ సంవత్సరం, అంటే ప్రభాస్ నామ సంవత్సరంతోనే స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి స్టార్టింగ్ అయితే రెబల్ నామ సంవత్సరం. ఇది రాసి పెట్టుకోండి. చరిత్ర తిరగ రాస్తున్నాము, మరీ తిరగ రాస్తున్నాము, రాసేస్తున్నాము. థ్యాంక్ యూ బ్రో.